డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పేటువంటి విషయం హెల్మెట్స్ ధరించుట మరియు సీట్ బెల్ట్ ధరించుట. ప్రతి ఒక్కరూ కూడా ద్విచక్ర వాహనదారులు తప్పకుండా మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించండి. ఈ హెల్మెట్ల వల్ల ప్రమాదాల నుండి రక్షించుకునేటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా ఫోర్ వీలర్స్ నడిపే వాళ్ళకి తప్పనిసరిగా మీరు సీట్ బెల్ట్ పెట్టుకోండి. దీనివల్ల కూడా ప్రమాదాలు సంభవించకుండా నివారించవచ్చు. ఇవన్నీ మనకు తెలిసినవే. ప్రతిదీ సీట్ బెల్ట్ పెట్టుకోవాలని కానీ, హెల్మెట్ పెట్టుకోవాలని కానీ అన్నీ మనకు తెలిసినవే. కానీ మనం ఏది కూడా ఆచరణలో పెట్టం. ఎంచేతంటే మనం చేయాలంటూ ఉంటాము, లేదంటే మన నెగ్లిజెన్సీయో తెలిసి తెలియక చేస్తాము, తెలిసి చేస్తాము, తెలియక చేస్తాము, కానీ మనం హెల్మెట్ అనేటువంటిది ధరించం. కాబట్టి అందరూ కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి. నేను మొన్న మురారి వెళ్తున్నప్పుడు రాజమండ్రి వెళ్తున్నప్పుడు మురారి దగ్గర నాకు ఒక బండి ఓవర్టేక్ చేసుకుని వెళ్ళింది. ఓవర్టేక్ వెళ్తే తర్వాత నేను రాజనగరం వెళ్ళేటప్పటికి వాళ్ళు ఒక టీ స్టాల్ దగ్గర టీ తాగుతున్నారు. 4 కుర్రోళ్ళు యూనిఫామ్లో ఉన్నారు, కాలేజ్ యూనిఫామ్లో. ఒకే బండి మీద 4 కుర్రాళ్ళు. ఆ 4 కుర్రాళ్ళకి నేను వెళ్ళే టైం కూడా వాళ్ళు అక్కడే ఉండడం జరిగింది. వాళ్ళని అడిగా, బాబు ఎందుకమ్మా మీరు 4 ఒకే బండి మీద వస్తున్నారు అంటే, అది మీకు అవసరమా అన్న టైప్లో వాళ్ళు నన్ను ప్రశ్నించడం జరిగింది. ఇది వాళ్ళు తెలిసి చేశారా, తెలియక చేశారా, తెలిసి తెలియక చేస్తున్నారా తప్పనేటువంటిది, అది తప్పది. ఇది ఏం జరిగినా ఎవరు కూడా ఏం చేసేవాళ్ళు ఉండదు. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించండి, తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి. అదేవిధంగా తప్పనిసరిగా సీట్ బెల్ట్ పెట్టండి. అదే నేను ఇక్కడ ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను. ఎర్రవరం నుంచి ధర్మవరం వరకు ద్విచక్ర వాహనాలు వచ్చేవాళ్ళు తప్పనిసరిగా కొద్దిగా చూసుకుని రండి. ఎంచేతంటే మెటల్ చిప్స్ దారి పొడిగినా కూడా మెటల్ చిప్స్ ఉన్నాయి. మెటల్ చిప్స్ వల్ల బళ్ళు స్లిప్ అవుతున్నాయి. తర్వాత ఈ బళ్ళకి ప్యాచ్లు పడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే ద్విచక్ర వాహనదారులు మాత్రం చాలా జాగ్రత్తగా రండి. ఈ మెటల్ చిప్స్, ఈ గ్రావెల్ చిప్స్ వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంది. దీని నుంచి జాగ్రత్తగా చూసుకోవాల్సింది కోరుతున్నాను. అదేవిధంగా హైవే యార్డ్ వద్ద ఎదురుగుండా అక్కడ మట్టి, ఆ హైవే మీదే, రోడ్డు మీదే మట్టి ఒకటి చేరిపోయి ఉంది. అక్కడ కూడా మన వెనకాల ఏమైనా 2 లారీలు వచ్చినాయంటే మనం ఎక్కడ తప్పుకోలేనటువంటి పరిస్థితి కలుగుతుంది అక్కడ. కాబట్టి ఇది కూడా మీరు గమనించి జాగ్రత్తగా వాహనాలు మనమే డిసైడ్ చేసుకుని జాగ్రత్తగా నడపాలి. ధర్మవరం చిన్నింపేట దగ్గర నుంచి లేదా ఎర్రవరం దగ్గర నుంచి ధర్మవరం వరకు జాగ్రత్తగా వాహనదారులు నడపవలసిందిగా నేను కోరుతున్నాను. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు నేను ముఖ్యంగా హెచ్చరిస్తున్నాను. అవి స్లిప్ అవుతుంది, బళ్ళే స్లిప్ అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. హెల్మెట్లు ధరించండి, తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి.